హలో అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే పిల్లల కోసం డ్రై ఫ్రూట్స్ లడ్డు చేశాను. చాలా బాగా వచ్చాయి అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటున్నారు. డైరెక్ట్‌గా డ్రై ఫ్రూట్స్ ఇచ్చి బాదాం, కాజు ఇచ్చినా లేదంటే చిక్కీ చేసి ఇచ్చినా అవి డైరెక్ట్‌గా తీసుకోవట్లేదు. సో, అందుకని ఇలా పౌడర్‌లా చేసి నేను డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే ట్రై చేశాను. వర్కౌట్ అయింది. పిల్లలు చాలా ఇష్టంగా తింటున్నారు. అండ్ ఇంకా వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ మంచిగా అందుతున్నాయి వాళ్ళ బాడీకి. సో, టెన్షన్ ఏం లేదు. ఎలా చేయాలి ఏంటనేది ఇప్పుడు మీకు ప్రాసెస్ చూపిస్తాను. అండ్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేనైతే సేమ్ క్వాంటిటీలో బాదాం, కాజు, పిస్తా ఇంకా సీడ్స్, ఇంకా పంప్కిన్ సీడ్స్, చియా సీడ్స్, ఇంకా వాటర్ మిలన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఇవన్నీ కలిసి ఉన్న సీడ్స్ అయితే నేను తీసుకున్నాను. ఇంకా ఇవన్నీ నెయ్యిలో మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి. మళ్ళీ ఇదే కడాయిలో కొద్దిగా నెయ్యి వేసుకొని సీడ్స్ ఇంకా పిస్తాలు కూడా ఒక 2 మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి పక్కకు తీసేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇవన్నీ కూడా చల్లారేంత వరకు పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈలోపు మనం సీడ్స్ తీసేసిన డేట్స్ తీసేసుకోవాలి. తీసి అవి కూడా నెయ్యిలో ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకున్న బాదాం ఇంకా సీడ్స్ ఇవన్నీ కూడా మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టేయచ్చు, లేదంటే బరకగా కొంచెం పలుకులుగా ఇలా అయినా ఉంచవచ్చు. మీకు ఎలా ఇష్టమైతే అలా మీరు చేసేసుకోవచ్చు. నేనైతే మొత్తానికి మెత్తగా మిక్సీ పట్టేశాను. సో, ఇంకా అలా మొత్తం మిక్సీ పట్టేసి ఆ పౌడర్ కూడా మంచిగా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ డేట్స్ని కూడా నెయ్యిలో ఫ్రై చేశాను కదా, ఇవి కూడా కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇది కూడా మిక్సీ పట్టేశాను. మిక్సీ పట్టేసి ఈ పేస్ట్ని ఇంకా మనం కడాయిలో నెయ్యి వేసుకొని ఈ పేస్ట్ మొత్తం అందులోకి ట్రాన్స్ఫర్ చేసి ఒక 2 సెకండ్స్ అలా కలిపేసి మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్న పౌడర్ని కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసి మంచిగా కలిపేసుకోవాలి. ఇంక స్టవ్ ఆఫ్ చేసి మనకు ఓకే అని టైంలో ఇంకా గోరువెచ్చగా ఉన్నప్పుడు నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకొని ఉండల్లా చుట్టేసుకోవడమే అండి. అంతే, చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ ఇంకా టేస్ట్ కూడా అదిరిపోతుంది. కావాలంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి. ఇంకా స్నాక్స్ టైంలో కానీ ఇంకా డైలీ ఒకటి వాళ్ళు తినేలా మనం చూసుకుంటే సరిపోతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.